వర్షంలో జగన్ జనం మధ్య అసలేం జరిగింది? కుండపోత వాన, గంటలు గంటలుగా నిలబడిన వేలాది కళ్ళు. ఒక్కడి రాక కోసం ఆ వాన చల్లగా ఉంటే ఆ జనం గుండెల్లో ఉష్ణం మాత్రం తీవ్రంగా ఉంది. ఆకలి, ఆశ, అభిమానం అన్నీ కలిసి ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాయి. ప్రశ్న ఒక్కటే, ఎందుకింత అభిమానం? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది? కేవలం ఒక రాజకీయ నాయకుడి పర్యటనకు ఇంతటి జనస్పందన వెనుక ఉన్న కథ ఏంటి? నమస్తే. ఈ వీడియో మొత్తం ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. వర్షం కుండపోతగా కురుస్తున్నా కూడా జనం ఎందుకు కదలలేదు? నర్సీపట్నం నుంచి పొదిలి వరకు సాగిన జగన్ యాత్ర సమరోపిత యాత్రలో జరిగిన ఈ ఘటన కేవలం ఒక రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు. ఇది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, నమ్మకాలకు అద్దం పట్టిన ఒక భావోద్వేగ ఘట్టం. అక్కడ ప్రజలు తడుస్తున్నారు. కొందరు వృద్ధులు గొడుగులు పట్టుకునే శక్తి లేకపోయినా అలాగే నిలబడ్డారు. కొంతమంది మహిళలు చిన్నారులను తమ చేతుల్లో పట్టుకుని ఆ వర్షంలోనే వేచి ఉన్నారు. వార్తల కథనాల ప్రకారం వాన ప్రారంభమయ్యే సమయానికి అక్కడ 5,000 మందికి పైగా ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే జనం వచ్చి తమ స్థానాల్లో కూర్చుంటున్నారట. కారణం, జగన్ వారి ఊరికి వస్తాడని, వారి సమస్యలు వినిపించుకోవచ్చని, తమ కష్టాలకు ఒక పరిష్కారం చూపుతాడని అచంచలమైన నమ్మకం. ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? 10 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఒక వ్యక్తి మీద ఈ స్థాయిలో ప్రేమకు కారణమేమిటి? ఇది కేవలం ఒక నాయకుడి పట్ల అభిమానమా, లేక అంతకు మించిన లోతైన బంధమా? జగన్ పాదయాత్ర మొదలైన రోజు వాతావరణం సాధారణంగానే కనిపించింది. ఉదయం నుంచే ఒక ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. అయితే వడగండ్ల వాన రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ఏర్పాట్లను కొనసాగించారు. ప్రజలు కూడా ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు. వారి ఆశల ముందు వాతావరణ హెచ్చరికలు చిన్నబోయాయి. ఉదయం 10 గంటలకల్లా రోడ్డు పక్కన టెంట్లు వేసుకున్నవారు, చేతిలో ప్లకార్డులు పట్టుకున్నవారు, జగన్ నినాదాలతో హోరెత్తించేందుకు సిద్ధంగా ఉన్నవారు కనిపించారు. స్థానిక వైసీపీ కార్యకర్తలు చెప్పినట్లుగా ప్రజల్లో ఎక్కువ మంది రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు. వీరంతా 2019వ సంవత్సరంలో జగన్కు ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన మద్దతుకు ప్రతిఫలం చూసే ఆశతో ఉన్నారు. ఆ ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు, పథకాలు వారి జీవితాల్లో మార్పు తెస్తాయని బలంగా నమ్మారు. ఇక్కడే మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఈ యాత్రలో ప్రజలు జగన్ను కలవడం కోసం వచ్చారు, కానీ అంతకు మించి తమ సమస్యలు చెప్పుకోవాలని వచ్చారు. తమ గోడును నేరుగా ఆయనకు వినిపించి ఒక పరిష్కారం కోసమే ఆ వేచి చూపులు. వాన మొదలైన తర్వాత కూడా జనం కదలలేదు, తగ్గలేదు, పైగా పెరిగారు. వర్షంలో తడుస్తూ ఉన్న జగన్ను చూసినప్పుడు ఆ బంధం మరింత బలపడింది. ఆయన వర్షాన్ని లెక్క చేయకుండా బస్సు దిగి నడిచారు. చేతిలో గొడుగు లేదు, కేవలం బుట్టలో వేసుకున్న దోసెళ్ళు తప్ప. ఆ దృశ్యం చూసిన వారిలో ఒకరు చెప్పినట్టుగా, వాన మనల్ని ఆపేసింది, కానీ వాడిని ఆపలేదు. వాడు ప్రజల కోసం తడుస్తుంటే మనమెందుకు కదలాలి? ఆ మాటల్లోనే వారి నిస్వార్థ అభిమానం, నాయకుడి పట్ల వారి విశ్వాసం వ్యక్తమైంది. నాయకుడికి ప్రజలకు మధ్య ఉన్న ఈ అదృశ్య బంధం వర్షపు తెర వెనుక మరింత స్పష్టంగా కనిపించింది. ఈ సంఘటన వెనుక ఉన్న రాజకీయ పరమార్థం కూడా తక్కువేం కాదు. ప్రతిపక్ష నేతలు జగన్ పర్యటనను ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంగా అభివర్ణించారు. వారి వాదన ఏమిటంటే, ప్రజలు వానలో నిలబడడం అంటే వారికి ఇంకెలాంటి ఆశలు లేకపోవడమే. అందుకే ఒక నాయకుడి కోసం ఇంత త్యాగం చేస్తున్నారని. కానీ వైసీపీ వర్గాలు మాత్రం దీన్ని ప్రజల అచంచలమైన అభిమానంగా, నాయకుడి పట్ల వారి నమ్మకంగా చూపించాయి. ఈ పర్యటనలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరోవైపు దళిత సంఘాలు
ఫ్లెక్సీలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ ఘటనను గుర్తు చేస్తూ వారు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నలు వేశారు. డాక్టర్ సుధాకర్ కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దానిని దళిత సంఘాలు జగన్ పర్యటన సమయంలో మళ్లీ తెరపైకి తెచ్చాయి. పోలీసులు కొన్ని చోట్ల కార్యకర్తలను అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్ను ఆపడానికి ప్రయత్నించారు. ఇది స్థానికంగా ఆగ్రహానికి దారితీసింది. ఇవన్నీ కలిసి ఒక మిశ్రమ వాతావరణాన్ని సృష్టించాయి. ఒకవైపు అభిమానం, మరోవైపు నిరసన, ఇంకోవైపు అధికార యంత్రాంగం అడ్డంకులు. అయినా ప్రజలు మాత్రం తగ్గలేదు. వారి లక్ష్యం ఒకటే, జగన్ను కలవడం. ఈ కలయికలో ఉన్న భావోద్వేగాన్ని విశ్లేషిస్తే ఎన్ని రాజకీయ విమర్శలు ఉన్నా ప్రజల నమ్మకం మాత్రం తగ్గలేదు. వర్షంలో నిలబడడం అనేది వారి ఆశల ప్రతీకగా, ఒక అలుపెరగని పోరాట స్ఫూర్తిగా మారింది. ఈ పర్యటనలో కేవలం రాజకీయాలు, నిరసనలు మాత్రమే కాకుండా కొన్ని హృదయాన్ని కదిలించే వ్యక్తిగత సంఘటనలు కూడా జరిగాయి. పల్నాడు ఏరియాలో ఉన్న సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య కేసు జగన్ దృష్టికి వచ్చింది. ఈ కేసు అప్పట్లో స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వారి ఇంటికి వెళ్లారు. వారికి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబ సభ్యులు చెప్పినట్లుగా జగన్ వచ్చిన తర్వాత పోలీసులు ఆ కేసును తిరగతోడే ప్రయత్నం చేశారు. న్యాయం కోసం మళ్లీ విచారణ చేపట్టారు. ఇది స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. జగన్ పర్యటనకు ఒక సామాజిక కోణాన్ని జోడించింది. మరోవైపు పర్యటన సమయంలో ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు మృతి చెందడం కూడా జరిగింది. ఈ విషాద వార్త జగన్కు తెలియగానే ఆయన వెంటనే ఆ కుటుంబాన్ని ఫోన్ చేసి పరామర్శించారు. వారి దుఃఖంలో పాలు పంచుకున్నారు. ఈ చిన్న చిన్న సంఘటనలు పర్యటనకు తీవ్రమైన భావోద్వేగ రంగును అద్దాయి. ప్రజలు చెబుతున్నట్లుగా వాడు మన బాధలు విన్నాడు, మన సమస్యలను తనవిగా భావించాడు. మనం వానలో నిలబడితే ఏమిటి, ఆయన మన కోసం ఇంత చేస్తున్నప్పుడు మనం ఒకటి చేయలేమా? ఈ సంఘటనలు జగన్కు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేశాయి. కేవలం ఒక నాయకుడిగా కాకుండా ఒక ఆత్మీయుడిగా ఆయనను ప్రజలకు దగ్గర చేశాయి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఈ వాన కథలో భాగమవుతున్నారు. ఇలాంటి భావోద్వేగ కథనాలు మీకు కావాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా కమ్యూనిటీలో చేరండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. వర్షం తీవ్రత పెరిగిన సమయంలోనే జగన్ ప్రసంగం ప్రారంభమైంది. మైక్ ముందు నీళ్లు పడుతున్నాయి. ఆయన చేతిలో ఉన్న కాగితాలు తడిసిపోయాయి. అక్షరాలు చెరిగిపోతున్నా ఆయన వెనుకాడలేదు. కానీ ఆయన మాటల వేగం తగ్గలేదు, స్ఫూర్తి సన్నగిల్లలేదు. మీరు నా కోసం నిలబడ్డారు, నేను మీకోసం తడుస్తాను, ఇదే మన బంధం అని ఆయన చెప్పిన వాక్యం వెంటనే జనంలో ఒక ఉద్వేగాన్ని నింపింది. ఆ జనం కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఆ మాటలు వారికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను ఇచ్చాయి. ఈ ప్రసంగంలో ఆయన ప్రత్యేకంగా రైతుల సమస్యలు, దళితుల ఉద్యమాలు, మహిళల రక్షణపై హామీలను పునరుద్ఘాటించారు. గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. వర్షం కొద్దిగా తగ్గిన తర్వాత జగన్ ప్రజల మధ్య నుంచి నడిచి వెళ్లారు. ఆ దృశ్యం కూడా అంతే భావోద్వేగభరితంగా ఉంది. చెయ్యి పట్టుకున్న వృద్ధులు, ఉత్సాహంగా ఫోటోలు తీసుకున్న యువత, బిడ్డల చేతుల్లో పట్టుకున్న తల్లులు అందరినీ ఆయన పలకరించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఒక విషయం గమనించదగ్గది. ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఒక రైతు తన భూమి సమస్య గురించి చెప్పగా జగన్ అక్కడే ఉన్న అధికారిని
పిలిచి వివరాలు అడిగారు. తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఇది ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచింది. కేవలం మాటలు చెప్పి వెళ్లే నాయకుడు కాదని, తమ సమస్యలకు పరిష్కారం చూపే వ్యక్తి అని వారు బలంగా నమ్మారు. వారు చెబుతున్నట్లుగా ఇది కేవలం ఫోటో కాదు, మన సమస్యలు వినిపించుకున్న క్షణం, మన కష్టాలకు ఒక పరిష్కారం దొరికే అవకాశం దొరికిన సమయం. ప్రజలు తమ నాయకుడిలో చూసేది ఇదే, తమ కష్టాలను అర్థం చేసుకునే, వాటిని పరిష్కరించే నాయకుడు. ఈ చిన్న చిన్న చర్యలు, ఆ క్షణంలో ఆయన చూపిన శ్రద్ధ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఈ సంఘటన తర్వాత పర్యటన మార్గంలో ఉన్న గ్రామాల్లో ప్రజలు స్వయంగా వచ్చి జగన్ను కలిశారు. ఆ వానలో నిలబడిన సంఘటన వారికి ఒక స్ఫూర్తినిచ్చింది. వారి మాటల్లో ఒకే భావన వినిపించింది. వానలో నిలబడిన మనం ఇప్పుడు మన సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకం. ఆయన మన కోసం తడిచాడు, మన బాధలు విన్నాడు, కాబట్టి మనకు న్యాయం జరుగుతుంది. రాజకీయంగా చూస్తే ఈ భావోద్వేగం వైసీపీ క్యాడర్కు ఒక ఊపిరిలా మారింది. కార్యకర్తలు చెప్పినట్లుగా ప్రజలు వానలో నిలబడిన రోజు తర్వాత మేము వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు గేట్లు తెరచి ఆహ్వానిస్తున్నారు. వారి కళ్ళల్లో ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. ఈ సంఘటన పార్టీకి ఒక భారీ మైలురాయిగా నిలిచింది. ప్రజల మధ్య జగన్కు ఉన్న బంధం కేవలం ఒక ఎన్నికల బంధం కాదని, అంతకు మించి ఒక భావోద్వేగ బంధమని ఇది నిరూపించింది. ఇది పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఒక మార్గాన్ని చూపింది. ప్రజల్లో నాయకుడి పట్ల విశ్వాసం పెరిగితే అది ఏ రాజకీయ పార్టీకైనా అతి పెద్ద బలం. ఈ కథ మీకు ఎలా అనిపించింది? వానలో నిలబడిన ప్రజలు, వారి ఆశలు, జగన్ ప్రతిస్పందన, ఇవన్నీ కలిసిన ఈ ఘట్టంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి కథనాల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. వర్షంలో జరిగిన ఈ సంఘటన కేవలం ఒక రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు. ఇది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి, నాయకుడు వాటిని వినిపించుకోవడానికి జరిగిన ఒక భావోద్వేగ కలయిక. వాన ఎంత తడిపినా ఆ బంధం మాత్రం తడి కాలేదు, మరింత బలంగా మారింది. వారి అచంచలమైన అభిమానం వెనుక ఉన్నదే ఒకే ఒక ఆశ. ఆ ఆశను జగన్ తన మాటలతో, చేతలతో తడిమాడు. అందుకే వారు నిలబడ్డారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. నాయకుడికి, ప్రజలకు మధ్య ఉన్న ఈ అదృశ్య బంధం ఎంత బలమైందో ఈ వర్షం దృశ్యం మనకు స్పష్టం చేసింది. మరిన్ని ఇలాంటి కథలు మీకోసం తీసుకువస్తాం. మీతో మళ్ళీ కలుస్తాను. వాన వచ్చినా రాకపోయినా భావోద్వేగం మాత్రం అలాగే ఉంటుంది.